హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిద్రే టెస్ట్ క్వీన్స్. ఇవాళ నాకు స్నాక్స్ టైంకి ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించింది. మా అక్కని అడిగితే పిజ్జా చేస్తావా అక్క అంటే సరే చేస్తా అన్నది. మా అక్క పిజ్జా ఎలా చేస్తుందో తెలుసుకుందాం. సో ఓకే గాయ్స్, మనమైతే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, మనమైతే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకుందాం. ఫస్ట్ అయితే టొమాటో కెచప్, చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్, పీస్ అండ్ కార్న్, చీజ్, బ్రెడ్, మ్యాగీ మసాలా, షేజ్వాన్ చట్నీ, రెడ్ చిల్లీ సాస్ అండ్ మనకి కొంచెం బటర్. ఇప్పుడైతే మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయ్స్, మనమైతే ఫస్ట్ ఇట్లా 4 బ్రెడ్స్ని ఎడ్జెస్ అన్నీ ఇట్లా నీట్గా కట్ చేసుకొని చపాతీది రోలర్ ఉంటుంది కదా, దాంతో మంచిగా ఇట్లా తిన్నగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనము ఇప్పుడు ఇవన్నిటిని ఇట్లా లేయర్గా పరుచుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము టొమాటో కెచప్ అయితే వేసుకుందాము. అంటే ఎక్కువగా వేసుకోవద్దు, ఒక 1 స్పూన్ అట్లా వేసుకోండి. వేసుకున్నాక మంచిగా నీట్గా ప్రతి ఒక్క సైడ్కి నీట్గా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోండి. నీట్గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు షేజ్వాన్ చట్నీ అనేది ఉంటుంది కదా, ఇది మీకు డీమార్ట్లో కూడా దొరుకుతుంది. ఇది మీరు ఒక 1/2 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి నేనైతే ఇది ఎక్కువ వేయట్లేదు. మీకు స్పైసీ ఎక్కువ తినాలనిపిస్తే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం ఆల్ సైడ్స్. దీని తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నాను. నేను మీ ముందు స్పూన్లో వేసి చూపిస్తున్నాను, చూడండి. దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, ఆల్ సైడ్స్ నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఇందులోకి ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ని కొంచెం బ్రాడ్గా కట్ చేసుకోండి. నీట్గా ఇదంతా సెట్ చేసుకోండి, ఈవెన్గా ప్రతి ఒక్క దగ్గర మంచిగా డెకర్ చేసుకున్నట్టు నీట్గా ప్లేస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఆనియన్స్ ఎక్కువ తినాలనిపిస్తే మీరు ఎక్కువ ప్లేస్ చేసుకోవచ్చు. మేము ఎక్కువ తింటాం కాబట్టి నేను కొన్ని ఎక్కువగానే వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ మేము అంత ఎక్కువగా తినము, కాకపోతే పిజ్జాలోకి బాగుంటుంది, ఎక్కువగానే వేసుకోండి. క్యాప్సికమ్ని మీరు చాలా చిన్నగా కట్ చేసుకోకండి, లైక్ మీడియం సైజులో ఉండేలా కట్ చేసుకోండి. అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను క్యాప్సికమ్ కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే నేను తింటాను ఎక్కువగానే, కాకపోతే మా చెల్లి ఎక్కువ తినదు, సో నేనైతే అక్కడక్కడ వేస్తున్నాను అంతే. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే ఇట్లా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్యారెట్ని అయితే పెట్టేసుకుందాం. వీటిని తిన్గానే కట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం తిన్నగా ఉంటే తొందరగా కుక్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా అక్కడక్కడ పెట్టేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే పీస్ అండ్ కార్న్, ఇవి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే యూ కెన్ లీవ్ ఇట్. మేము ఇవన్నీ తింటాం కాబట్టి నేనైతే వేస్తున్నాను.
మొత్తం. మీరు ఒకవేళ తినకపోతే మీరు వేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడైతే నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ మీరు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కావాలంటే, నేను ఇప్పుడే వేస్తున్నా. మీకు ఇష్టం ఉంటే, మీకు తినాలి అనిపిస్తే కొంచెం మ్యాగీ మసాలా ఫర్ టేస్ట్కి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేస్తున్నా. దీన్ని మంచిగా ప్రతి ఒక్క దగ్గర ఇట్లా స్ప్రింకిల్ లెక్క చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేనైతే చీజ్ అయితే వేసుకుంటున్నాను. చీజ్ని మీరు గ్రేట్ చేసి వేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే మనం చీజ్ని అయితే గ్రేట్ చేసుకొని వేసేసుకుందాం. మీరు ఎక్కువ చీజ్ తింటే ఎక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాము చీజ్, ఎందుకంటే మాకు ఇష్టం కాబట్టి నేను అందుకోసమే కొంచెం ఎక్కువగా వేస్తున్నా. మీకు ఆప్షనల్గా ఇంకా ఆరిగానో ఉంటే ఆరిగానో వేసుకోండి. మా ఇంట్లో అయితే ఆరిగానో ఎక్కువగా అయిపోయింది, అందుకోసం నేనైతే ఆరిగానో వేయట్లేదు. ఇప్పుడైతే మనం దీన్ని స్టవ్ పైన పెట్టేద్దాం. సో ఇప్పుడైతే మనము స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని, ఒక కుక్కర్ది ఇట్లా పెద్దగా ఉంటే మీరు ఇది పెట్టుకోండి. నా దగ్గర కుక్కర్ది ఉంది కాబట్టి ఇది పెట్టుకున్నా. ఇది హీట్ అయ్యేంత వరకు మనమైతే వెయిట్ చేద్దాం. అప్పటి వరకు మీరు హీట్ చేసుకొని పెట్టుకోండి ప్యాన్ని, ఓకేనా. సో గైస్, ఇదైతే మనకి హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిజ్జాని అయితే ఇందులో పెట్టేసి అప్ టు 30 minutes వరకు దీన్ని వదిలేద్దాం, ఓకేనా. లెట్స్ స్టార్ట్ కుకింగ్. గాయస్, నేనైతే మర్చిపోయినా ఇది చెప్పడము. మీరైతే దీనిపైన ఒక మూత పెట్టుకొని 30 minutes వరకు లో ఫ్లేమ్ పైన పెట్టుకోండి. చూసినారా నేను ఎంత హీట్ పైన పెట్టుకున్నానో? మీరు కూడా ఇంతే లో ఫ్లేమ్ పైనే పెట్టుకోండి, ఓకేనా. 30 minutes తర్వాత చెక్ చేద్దాం మనం, ఓకేనా. ఓకే గాయస్, మనదైతే పిజ్జా అయితే అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇదైతే చాలా బాగుంది, చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇదైతే. ఇప్పుడు మనమైతే దీన్ని ఈవెన్గా కట్ చేసుకుందాం. నేను ఇది ఇంకొకటి కూడా పెడుతున్నా, ఎందుకంటే నేను 2 చేసిన, అందరికీ కావాలి అనేసి. ఇది కూడా సేమ్ ఇట్లానే చేసిన. ఇది నాకు కొంచెం భయం వేస్తుంది, ఫస్ట్ టైం నేను పిజ్జా చేయడం అంటే, అందుకే నేను కొంచెం భయం పడుతున్నా. ఇప్పుడు సెకండ్ వన్ కూడా ప్లేస్ చేసేసుకున్నా. సెకండ్ వన్ ఎట్లా చేసినానో మీకు చెప్పలేను, కాకపోతే సెకండ్ వన్లో చిల్లీ ఫ్లేక్స్ తప్ప అన్నీ వేసేసిన. సో నేను అందుకోసమే ఇది ఏం చూపించలేను. ఇప్పుడు మనమైతే దీన్ని కట్ చేసుకుందాం. నా దగ్గర పిజ్జా కట్టర్ అయితే లేదు, అందుకే నేను చాకుతోనే కట్ చేస్తున్నా. చూస్తున్నా, ఇది చాలా వేడిగా ఉంది. కాలుతుంది. నేనైతే ఒక 5 minutes తర్వాత కట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇది కట్ అవ్వట్లేదు. ఒక 5 minutes తర్వాత కట్ చేస్తా, చల్లారినాక కట్ చేస్తా, ఎందుకంటే చాలా కాలుతుంది, వేడిగా ఉంది. ఇది నేను
ఒక సైడ్కి పెట్టేస్తున్నా. 5 minutes తర్వాత కట్ చేస్తాను. ఓకేనా గాయస్? సో గాయస్ ఇదైతే చల్లారిపోయింది. ఇప్పుడు మనమైతే దీన్ని కట్ చేద్దాం. వావ్ గాయస్, ఇది చాలా బాగుంది, టెంప్టింగ్ ఉంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తా. సూపర్ ఉంది గాయస్, చాలా అంటే చాలా బాగుంది. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే గాయస్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.